ఆ, ఎంకటి గాని పెళ్ళి సీన్ గాని సావుకొచ్చిందట. ఈ ముచ్చట కూడా అట్లనే ఉన్నది. మనం మొన్ననే చెప్పుకోలేదా మన సెంటర్ మంత్రి ఎంకన్న గాలి మోటార్ని రోడ్ మీద ట్రాఫిక్ ఆపేసిందని. ఒక్కొక్క పరి అట్లనే అవుతుంటాయి. మనకు తెలియకుండానే మనకు సంబంధం లేని మనల్ని తక్లీఫులు చేస్తుంటాయి. ఎన్నో ఎవడో దుమ్ముతాడు, మనకు సరిదవుతుంది. సరే కానీ మరి ఇప్పుడు ఎవరు దుమ్మిండ్రు, ఎవరికి సరిదైందో మనం కూడా చూద్దాం. లీటర్ పెట్రోల్ ఎంత మన తానా? 70 రూపాయలు. సెంటర్ సర్కార్కు బుద్ధి ఉడితే మళ్ళీ 10 పర్కో కొరగచ్చు, అది వేరే ముచ్చట. దేశంలో ఏ రాష్ట్రం పోయినా ఇంకో రూపాయి 2 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు. ఆగో గా కొసకున్న త్రిపుర రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ఎంతనో తెలిస్తే అబ్బర కొండో అని గుడ్లు తేలేస్తారు. 250, అక్షరాల 250 రూపాయలకు 1 లీటరు. గంతనా అని బేరవాడితే ఇంకో 50 పెరుగుతుంది. దొరికిందే మా భాగ్యం అనుకొని నింపుకొని ఉరకాలే. చూడుండ్రి ఎంత పెద్ద లైన్ ఉన్నదో. ఈ కొన కడిగి ఆ కొనకు పోయే వరకు ఇంకో 10-20 పెరిగినా పెరగచ్చు. మరి ఒక్క పారే పెట్రోల్ రేట్లు గంతగానం ఎందుకు మండుతున్నాయంటే అంతా ఆనదేవుని పుణ్యం. 6 రోజుల సంధి సర్షీడ్స్ పెడుతుండనుకో రాదురి. 7 కాడికి చెరువు కట్టలు గండ్లు పడ్డాయి, రోడ్లు కొట్టుకుపోయినాయి, బురద కుంటలతోని సడకులన్నీ చిత్తడైనాయి. 5,000 బండ్లు ఎక్కడనే ఆగిపోయినాయి. పెట్రోల్ ట్యాంకర్లు ఇంట్లో చిక్కుకునే వరకు బంకులలున్న పెట్రోలు బంగారం కంటే ఎక్కువ విలువైపోయింది. పెట్రోలు డీజిల్ ఒక్కటే కాదుల్లో, లీటర్ పాలు 100 రూపాయలు. ఇట్లా ఏది ముట్టుకున్నా సురుకులు పెడుతున్నాయి. రోగాలు నొప్పుల మందు గోళీలకు కూడా మస్తు తిప్పలైతున్నదట. ఆనదేవుడేమో ఉన్న కాడికి ఉడుచుకవాయే, ఎట్లా బతకాలరా దేవుడా అని జనాలు ఏడుస్తుంటే దొరికిందిరా సంద అనుకొని వ్యాపారాలు చేసేటోళ్ళు మస్తు కమాయిస్తుండ్రు.